కాబట్టి ఏదైతే విజయసాయిరెడ్డి గారు అంటే మనకి చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది, ఇనుము ఇరిగినేని ఇరుమారు ముమ్మారులు అతికించవచ్చు, మనసు విరిగినేని మచి చేతరాదయ్య విశ్వదావిరామ వినిరవేమ. అంటే ఇనుము ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇరిగిపోయినా సరే అతికించవచ్చు, కానీ మనసు అనేది ఇరిగిపోతే దాన్ని అతికించలేము అనే విషయం ఏదైతే ఉందో అది విజయసాయిరెడ్డి గారు అంటే ఆ పద్యం చెప్పకపోయినా సరే నా మనసు అయితే విరిగిపోయింది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదైతే విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వస్తూ కూడా పార్టీ మేలు కోరి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కోరే విధంగా, పార్టీ కూడా లాభం చేకూరే విధంగా కొన్ని సూచనలు ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు వినడం వల్ల తాను జగన్మోహన్ రెడ్డి గారికి దూరమయ్యాని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కూడా కొంతమంది ఎవరినైనా కలవాలన్నా సరే, లేదంటే ఏదైనా కొత్త వ్యక్తిని పరిచయం చేయాలన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చుట్టూ ఉన్న ఏదైతే కొంతమంది ఉంటారో వాళ్ళని కలిసి వాళ్ళని ఒప్పుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఎవరైతే మనకి విజయసాయిరెడ్డి గారు ఉన్నారో విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీలోకి వెళ్ళను అనే విషయం కూడా ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీ కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేశారని కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తన మనసు విరిగిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశాలు నాకు లేవు అని కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక నాయకుడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నాయకుడు అనే వ్యక్తులు ఎవరు కూడా చెప్పుడు మాటలు అనేవి వినకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ఇది నాయకుడి యొక్క గొప్ప లక్షణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పుడు మాటలు వినడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ నుంచి బయటపడి వస్తారో అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయని కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అలా కాకుండా కేవలం వాళ్ళు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఉంటారో ద్వితీయ శ్రేణి అంటే కింద స్థాయిలో ఉంటారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తనకి విభేదాలని సృష్టించడానికి ప్రయత్నం చేశారో అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారని కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రకంగా అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల అటు పార్టీకి కానీ ఇటు ప్రజలకు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎట్టి పరిస్థితులు ఇది మంచిది కాదు అనే విషయం కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ జరిగిన అంటే ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు గతంలో కూడా రాజీనామా చేశారో మళ్ళీ మీరు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటే అది ఎట్టి పరిస్థితులు లేదు, తన మనసు విరిగిపోయింది అనే విషయం కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే చెప్పుడు మాటలు వింటున్న వ్యక్తుల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇంకా అంటే రాజకీయంగా ఇంకా నిలబడే అవకాశాలు ఇంకా భవిష్యత్తు కాలంలో మంచి రోజులు వస్తాయి. అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టే వింటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బయట వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా నేను విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మేలు కోరుకునే వ్యక్తి నేనని కూడా చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయట రావడం, అదేవిధంగా ఆ పార్టీ మీద ఎటువంటి విమర్శలు చేయకపోగా కొన్ని అంశాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ పార్టీ కావచ్చు కొన్ని సూచనలు కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నాయకుడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ లక్షణాలు ఇలా ఉండకూడదు అనే విషయం కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అదే రకంగా వ్యవహరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని కూడా విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వైసీపీ పార్టీలోకి మళ్ళీ వెళ్తారేమో అంటే భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి గారు ఖండించారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే విజయసాయిరెడ్డి గారు అంటే మనకి చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది, ఇనుము ఇరిగినేని ఇరుమారు ముమ్మారులు అతికించవచ్చు, మనసు విరిగినేని మచి చేతరాదయ్య విశ్వదావిరామ వినిరవేమ. అంటే ఇనుము ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇరిగిపోయినా సరే అతికించవచ్చు, కానీ మనసు అనేది ఇరిగిపోతే దాన్ని అతికించలేము అనే విషయం ఏదైతే ఉందో అది విజయసాయిరెడ్డి గారు అంటే ఆ పద్యం చెప్పకపోయినా సరే నా మనసు అయితే విరిగిపోయింది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదైతే విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వస్తూ కూడా పార్టీ మేలు కోరి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కోరే విధంగా, పార్టీ కూడా లాభం చేకూరే విధంగా కొన్ని సూచనలు ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.